ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అన్నదాతల సంరక్షణ కూటమి ప్రభుత్వ లక్ష్యం. అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసిన ప్రభుత్వం. రైతులకు పంపిణీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్. నాదెండ్ల ఎండుగుంపాలెంలో పొలాలు పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్. ఏడాదిలో 3 పంటలు వేసే విధంగా రైతులు సమాలోచన చేయాలని సూచన. రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదు, మహిళలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మీడియా ముఖంగా తెలిపిన ఎమ్మెల్యే. పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే. కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలు. ప్రభుత్వ వైద్యశాలను అకస్మాత్తుగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. నాణ్యమైన వైద్యాన్ని ప్రజలకు అందించాలని డాక్టర్లకు సూచన. ఖరీఫ్ సాగు ఖర్చులకు ప్రభుత్వం అందించిన అన్నదాత సుఖీభవ సాయం ఉపయోగపడుతుందని, దుక్కి దున్ని భూమిని సాగుకు సిద్ధం చేసే రైతులకు ప్రభుత్వం సాయం మేలు చేస్తుందని, 5 ఏళ్లు జగన్ రైతులకు మొండి చేయి చూపిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు వారికి అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన నాదెండ్ల మండలం ఎండుగుంపాలెంలో నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లతో కలిసి రైతులకు అన్నదాత సుఖీభవ సాయం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్లు రైతులతో మాట్లాడి సాగు విధానాల గురించి తెలుసుకున్నారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలు, రాయితీలపై రైతాంగానికి అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు హాజరైన రైతాంగాన్ని ఉద్దేశించి వారు ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తోందని, చంద్రబాబు నాయకత్వం రాష్ట్ర రైతులకు నిజంగా గొప్ప రక్షణ కవచమని ప్రత్తిపాటి తెలిపారు. జగన్ 5 ఏళ్ల పాటు రైతులను నిలువున మోసగించాడని, ఇస్తామన్న రూపాయి ఇవ్వకపోగా కష్టపడి రైతులు పండించిన పంట ఉత్పత్తులకు కూడా గిట్టుబాటు ధర అందించలేకపోయాడని ప్రత్తిపాటి తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవ తొలి విడత సాయం అందించారన్నారు. 3 విడతల్లో కలిపి పల్నాడు జిల్లాలో 2.40 లక్షల రైతులకు 455.43 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేసిందన్నారు. నేడు 3వ విడత కింద 135.48 కోట్లు అందించామన్నారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు విడుదల కార్యక్రమాన్ని మంచి గ్రామం మనకి. అందుకనే ఈరోజు అన్నదాత సుఖీభవ మన దగ్గరే పెట్టాం. మా కలెక్టర్ గారు కూడా ఎండుగుంపాలెమే పెట్టడం బాగుంటుంది అన్నారు. మా ఎంపీ గారు కూడా ఎండుగుంపాలెమే పెడదామన్నారు. ఆ విధంగా అధ్యక్షత వహించినటువంటి మా మండల పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ గారు, మా ఎంపీ గారు ఈరోజు పార్లమెంట్ కూడా వదిలేసి వచ్చారు మీ ఊరి కోసం. కృష్ణదేవరాయలు గారు, డైనమిక్ కలెక్టర్, ఇటీవల పల్నాడు జిల్లా సీఎం దగ్గర రివ్యూ జరిగితే కలెక్టర్ గారిని బ్రహ్మాండంగా అభినందించారు. బ్రహ్మాండంగా చేస్తున్నారు, పల్నాడు జిల్లాని పర్ఫార్మెన్స్ బాగుంది అని అభినందించారు. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించండి. కృతికా శుక్లా గారికి, జగ్గారావు గారు అగ్రికల్చరల్ ఆఫీసర్ జిల్లా బాగా చేస్తున్నారు. వారికి కరీముల్లా గారు, సదాశివరావు గారు, నాగేశ్వరరావు గారు, తదితర వేదికను అలంకరించిన మన సాయిబాబా గారు, రమేష్ గారు
గ్రామ పార్టీ ప్రెసిడెంట్ నాగబాబు గారు, ప్రెసిడెంట్ సర్పంచ్ వచ్చేటప్పటికి కోటేశ్వరరావు గారు, యువ నాయకుడు సుమన్ రామారావు గారు, డీసీ డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు, తదితర వేదికను అలంకరించిన అధికారులు, నాయకులు, సోంబాబు కూడా ఉన్నాడు వెనక వరుసలో, ముందున్నటువంటి రైతులు, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా విచ్చేసినటువంటి అందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు మనం సుమారు 47 లక్షల మందికి రైతుల ఖాతాల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం 2000 మోడీ గారు, రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి 4000 ఈరోజు వేయటం జరుగుతూ ఉంది. అంతకుముందు 5000 వేసాం, 7000 2000 సెంట్రల్ గవర్నమెంట్, 14,000 వేసాము, ఇప్పుడు 6,000 వేస్తున్నాం. మొత్తం 20,000 అన్నదాత సుఖీభవ సూపర్ 6లో చెప్పినటువంటి పథకాన్ని ఈరోజు 3వ విడత అమలు చేస్తున్నాం. 3 విడతల్లో 20,000 పడింది. ఇంకా ఎవరైనా పడలేదు, మా పేరు లేదంటే మీరు చెప్పొచ్చు. కలెక్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి, ఎంపీ గారు, నేను కూడా ఉన్నాం. అర్హత ఉండాలి, అర్హత ఉండి రాకపోతే మీరు మా దృష్టికి కూడా తీసుకురావచ్చు. ఎందుకంటే మీకు ముందే లిస్టులు పెట్టారు. ఎవరైనా గ్రీవెన్స్ ఉంటే చెప్పుకోమని కూడా పెట్టారు కదా, గ్రీవెన్స్ ఉంటే పెట్టుకోమని కూడా పెట్టారు. ఎందుకంటే పనిచేసే ప్రభుత్వం 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్ ఈ దేశంలో ఎక్కడా లేదు. బస్సు ఫ్రీ. ఏమో బస్సు ఎక్కారా అందరూ? ఫ్రీ బస్సు బాగుందా? ఏమో ఈ లైట్ ఆపోయా ఎదురుది, ఈ జాదు కదా మాకు. ఎందుకే మేమేమైనా సినిమా షూటింగ్లా? ఏమో బస్సు ఎక్కారా అందరూ? బాగుంది అన్నాడు చెయ్యొత్తండి మీద. ఎంతమంది ఎక్కారు? అందరూ ఎక్కారు, ఎక్కుతున్నారు, గుడికి పోతున్నారు, అల్లుడి దగ్గరకో, కూతురు దగ్గరకో, కోడల దగ్గరకో పోతున్నారు, ఆపకుండా వెళ్తున్నారు. కలెక్టర్ ఆదాయం వస్తుంది. అదే కృష్ణారావు చెప్పాడు, మొక్కజొన్న వేసాడు, 35 క్వింటాలు వస్తుంది అన్నాడు. రేట్ ఎంత ఉంది? 1,600, 1,700 ఉంది, 50,000 వస్తున్నాయి. మిరపతోట వేసాడు, పచ్చిమిర్చి వేస్తే 5 లక్షలు వచ్చినాయి. రైతు పేరేంటి? హరీష్. ఎకరం పచ్చిమిర్చి చేస్తే 5 లక్షలు వచ్చినాయి, ఎండుమిర్చి చేస్తే అంత రావట్లా. అందుకని మనం కూడా ఏంటి, ఏ పంట వేస్తే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. 6 కాలం కష్టపడుతున్నాం, కష్టపడేదానికి ఫలితం దేంటో ఉంటుంది. దానికోసమే ఇప్పుడు ఆయన వెంకటేశ్వర్లు మాట్లాడిచ్చాం. హరీష్ రాలేదుగా మాట్లాడడానికి, రమేష్, హరీష్, సుమంత్ రాలేదా? హరీష్ పచ్చిమిర్చిలో 5 లక్షలు వచ్చినాయి, ఖర్చు 2 లక్షలు, 3 లక్షలు మిగిలిన ఎకరానికి. ఆ విధంగా మిగిలితే రైతులకు కూడా ఇబ్బంది ఉండదు. అందుకనే ఎందుకు చెప్తున్నానంటే, ఏ పంట వేస్తే ఎక్కువ లాభం వస్తుంది, ఏ పంట వేస్తే కౌలుకే సరిపోతూ ఉంది అనేటువంటిది ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకోవాలి. ప్రతి సంవత్సరం ఒకేడు మిర్చి ధర ఉంటుంది, ఒకేడు మిర్చికి ధర ఉంటుందా, ఒకేడు శనగకు ధర ఉంటుంది. ఈరోజు పత్తి మద్దతు ధర ఉంది. శనగ 5,875 రూపాయలు మనం ఇస్తున్నాం. ఇప్పుడు బయట మార్కెట్ 5,000 నుంచి 5,200 కొంటున్నారు. కనుక ఏంటంటే మనం కూడా ఏది వేస్తే లాభం ఉంటుంది అనేటువంటిది కూడా మనం ఈరోజు ఆర్గానిక్ పంటలు వేస్తే దానికి డిమాండ్ ఎక్కువ ఉంది. ఆ విధంగా మనం పబ్లిసిటీ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మన కష్టానికి ఫలితం తీసుకోవాలంటే మన ఆలోచనలో కూడా మార్పు రావాలి. అందుకనే చంద్రబాబు గారు పదే పదే చెప్పేది, వ్యవసాయం లాభసాటిగా ఉండాలి, తక్కువ ఖర్చు ఉండాలి, ఎక్కువ ఆదాయం రావాలి. ఆ దిశగా కూడా ఆలోచించమంటున్నారు ఉంటుంది. ఒకసారి ప్రభుత్వం మారితే ఎంత నష్టపోతారో ఆ నష్టం జరగకుండా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన ప్రభుత్వం లేకపోతే మీ ఊరు ఎంత ఇబ్బందులు గురి చేశారా? ప్రభుత్వంలో ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు? తెలుగుదేశం పార్టీకి అనుకూలం ఎండుగొంపాలం అని చెప్పి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు లేదా? మరి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మనము ప్రతిసారి పనిచేసే ప్రభుత్వం ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉంటే పెట్టుబడులు వచ్చి
చదువుకునే పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చి ఈ రాష్ట్ర ఆదాయం పెరిగిన ఆదాయం రైతులకు కానీ పేదలకు కానీ పంచేదానికి కూటమి ప్రభుత్వం ఉంది, చంద్రబాబు గారు ఉన్నారని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. రోజు లక్షల కోట్లు పేపర్లో వస్తున్నాయి, మాకేం వస్తుంది అనుకుంటారు. ఆ వచ్చే పెట్టుబడిలో 20% ప్రభుత్వానికి ట్యాక్స్లు వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులన్నీ తీర్చి మిగిలిన ఆదాయాన్ని పంచడానికి పనికొస్తుంది రాష్ట్రంలో ఉన్న రైతులకి పేదలకి. ఇది చాలా మందికి తెలియక మాకేం వస్తుంది, లక్షల కోట్లు చెప్తున్నారు, వేల ఉద్యోగాలు చెప్తున్నారు, ఇప్పటికిప్పుడు మాకేం వచ్చిందని ఆలోచన చేస్తున్నారు. చంద్రబాబు గారు చేసే కష్టం, లోకేష్ బాబు చేసే కష్టం, పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి సహకారం రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి, చేసిన అప్పులు తీర్చడానికి. ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి, పబ్లిసిటీ కూడా చేయాలి. పబ్లిసిటీ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి చేసే అవాస్తవాలు అబద్ధాలు నమ్మే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో అవాస్తవాలు పబ్లిసిటీ చేస్తున్నారు. ఆ అవాస్తవాల్ని తిప్పి కొడతా ఉండాలి, మౌత్ పబ్లిసిటీ జరగాలి. మీరందరూ ఒకరికొకరు ఈ ప్రభుత్వం ఉంటే మేలు జరుగుతుందనేది చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే చంద్రబాబు గారు రోజు పదే చెప్తూ ఉంటాడు. చెప్పింది ఎందుకు చెప్తున్నాడు, మీ మైండ్లో రిజిస్టర్ అవ్వాలి. ఒకసారి మనం ఉంటే ఒకసారి వాళ్ళు వచ్చే ఆలోచన రాకూడదని. కంటిన్యూటీ మనం ఉంటే చివరున్న వాళ్ళకు కూడా ఫుల్ భోజనం ఉంటుంది. పంట మార్పిడితో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో సాగు వ్యయాన్ని రైతాంగం తగ్గించవచ్చని, అదనంగా లాభాలు పొందవచ్చని ప్రతిపాటి సూచించారు. పలువురు రైతులతో తాము మాట్లాడితే వారు వివిధ రకాల కొత్త పంటలతో లాభాలు పొందినట్లుగా చెప్పారన్నారు. పచ్చిమిర్చి, బొప్పాయి, మొక్కజొన్నతో ఈ ఏడాది బాగా లాభాలు వచ్చాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ముమ్మాటికి రైతు పక్షపాత ప్రభుత్వమేనన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, రాయితీలతో రైతులు తమ సాగు భారాన్ని తగ్గించుకోవాలని, కొత్త సాగు విధానాలతో అధిక దిగుబడులు సాధించాలని ప్రతిపాటి సూచించారు. ఇక కష్టంతో పాటు పంట ఉత్పత్తుల విక్రయంలో రైతులు కూడా వ్యాపారుల్లానే ఆలోచించాలని, పెట్టే పెట్టుబడికి తగినట్టుగా లాభాలు పొందడంపై దృష్టి సారించాలని ప్రతిపాటి అభిప్రాయపడ్డారు. వేరే వెరైటీ ఉంటాయి. ఆంజనేయులు ఓన్లీ కోళ్ళకి అనుకుంటున్నాడు. స్పీడ్ ఉంటుంది, స్పీడ్ తక్కువ చేస్తున్నారు. ఓకే సార్. కొంచెం వెనకరండి, ఇంకా ఫాస్ట్ వెనకరండి. చమురు, గ్యాస్ సమస్యను కేంద్రం సమర్థంగా ఎదుర్కొంటోందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశంపై తాత్కాలికమేనని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రధాని మోదీ సమర్థ నాయకత్వం, ముందు చూపుతో సమస్యల్ని అధిగమిస్తున్నారని ప్రత్తిపాటి తెలిపారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సమస్యపై మాట్లాడిన ఆయన, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత కొంతమేర ఉందని, దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అధిగమిస్తోందన్నారు. సామాన్యుడిపై కొంతమేర భారం పడినప్పటికీ ప్రభుత్వాలు సమస్యను పరిష్కరిస్తాయన్నారు. నాయకత్వంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కమర్షియల్ వాటికి ఉంది, అది కూడా రెక్టిఫై చేయబోతా ఉన్నారు. ఈరోజు ఇరాన్ జరిగేటువంటి యుద్ధం, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరిగేటువంటి వారు ప్రపంచం మొత్తం కూడా ఎంతో కొంత దాని ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా లాగా కాదు ఇది. ఎందుకంటే మన దేశానికి పరోక్షంగా కానీ మరొక విధంగా కానీ కొంత ప్రభావితం కనపడుతూ ఉంది. అన్ని ఇండస్ట్రీస్ మీద పడుతూ ఉంది. ఇది సామాన్యుడి మీద కూడా ఎంతో కొంత భారం పడుతుంది. గ్యాస్కి 60 రూపాయలు పెంచారు, కమర్షియల్కి 115 పెంచారు, ఐరన్ సిమెంట్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఎంతో కొంత ప్రభావం అయితే ఉంటుంది. ఏది ఏమైనా మన బలమైన నాయకత్వం, మోడీ గారి నాయకత్వం ఉంది కాబట్టి
మనకి ఏ లోటు రాకుండా తాత్కాలికంగా కొంత ఇబ్బంది వచ్చినా కొంత భారం పడినా అది తాత్కాలికం తప్ప పర్మనెంట్ కాదు. ఈ దేశానికి బలమైన నాయకత్వం ఉండటమే మన అదృష్టం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో 2 లక్షల మంది రైతులకు ప్రభుత్వం ROFR పట్టాలు అందించి ఎప్పటి నుంచో ఉన్న సమస్యను పరిష్కరించిందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయాన్ని రైతులు సాగుకు మాత్రమే వినియోగించాలని ఆయన సూచించారు. దేశంలో ఎలాంటి విపత్తులు సంక్షోభాలు తలెత్తినా ప్రజలకు ఆహారం అందించడంలో రైతుల సాయం మాత్రం ఎప్పటికీ మరవలేదని లావు కొనియాడారు. రైతుల కష్టమే మనందరి కడుపు నింపుతోందని నిజాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. అలాంటి రైతులకు కొంత చేదోడుగా ఉండాలనే కేంద్ర సాయానికి రాష్ట్ర సాయం కలిపి మొత్తంగా ఏటా ప్రతి రైతుకు 20,000 ఇన్పుట్ సబ్సిడీ సాయం అందిస్తున్నారన్నారు. ప్రభుత్వ సాయాన్ని రైతులు సాగుకు మాత్రమే వినియోగించాలని లావు సూచించారు. ప్రభుత్వ ధృవీకరణ పొందిన కంపెనీల నుంచే నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు కొనాలని, అప్పుడే రైతులు నష్టపోకుండా ఉంటారన్నారు. గ్యాస్ సరఫరాపై మహిళలు ఎవరూ ఆందోళన పడాల్సిన పని లేదన్నారు. ఇందాక చెప్తా ఈరోజు పార్లమెంట్ కూడా ఉంది, అయినా కూడా వచ్చారని చెప్పి పార్లమెంట్ మామూలుగా ఎగ్గుటి రాను. అయితే ఈరోజు అడ్జర్న్ అవుద్దని ముందుగా తెలుసు కాబట్టి రావడం జరిగింది. అనుకున్నట్లే అయింది అడ్జర్న్ కూడా ఎక్కువగా. అయితే ఈరోజు మీరందరూ కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇబ్బంది పడుతూ ఉండకపోయినా కొద్దిగా అంటే వెంటనే అంత తొందరగా రాదు, కానీ ఆదుర్దాగా ఉండుంటారు. ఏమంటే గ్యాస్ వస్తుందా లేదా అని. చాలామందికి ఏమి ఇబ్బంది ఉండదు, గ్యాస్ అందరికీ బాగానే వస్తుంది. ఉంది వాళ్ళ ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది. అటువంటి ఇబ్బంది ఏమి ఉండదు, గ్యాస్ బాగానే వస్తుంది. అయితే మీ అందరికీ అది ఎందుకు చెప్తా ఉన్నానంటే, బయట ప్రపంచంలో ఎక్కడో ఏదో జరిగితే మనం ఇంత ఆదుర్దా పడుతూ ఉన్నాం గ్యాస్ గురించి, కానీ దేశంలో మాత్రం ఎటువంటి కోవిడ్ వచ్చినా ఇంకోటి వచ్చినా ఎటువంటి విపత్తు వచ్చినా కూడా భోజనం కోసం కానీ ఆహారం కోసం కానీ ఈ దేశంలో ఎక్కడా కూడా ఇబ్బంది పడట్లేదు. అంటే ముఖ్యంగా రైతులు మన దేశంలో వారు చేస్తున్న కష్టమే దానికి నిదర్శనం. దానికి మనము ఒక చేదోడు వాడుగా ఉండాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 6,000 PM కిసాన్ కింద 3 విడతల్లో ఇస్తున్నారు. మీ అందరికీ తెలిసింది, ఇప్పటికీ 7-8 సంవత్సరాల నుంచి వస్తూ ఉంది. అయితే దాన్ని ఇంకొద్దిగా ఎన్హాన్స్ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు దాన్ని ఇంకొక 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మొత్తం కలిపి 20,000 రూపాయలు ఈరోజు ప్రతి రైతుకి కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద ఇస్తూ ఉన్నారు. ఇన్పుట్ సబ్సిడీ కింద ఇస్తూ ఉన్నారు అంటే దేనికి వాడమని చెప్పి ఇస్తూ ఉన్నారు. 7,000, 6,000 అంటే మీరు ఇక్కడ పెట్టినట్లు అంటే పొలం వేసుకునే ముందు అయితే మంచి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు కొనుక్కుంటారని, ఆ తర్వాత ఈ ఎండాకాలం ముందు ఈ టైంలో అయితే కొద్దిగా పొలం బాగు చేసుకుంటారని చెప్పి వీటికన్నిటికీ కూడా ఇస్తూ ఉన్నారు. మినిమం సపోర్ట్ ప్రైస్ మనం ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని 11,000కు ఒప్పించాము, అయింది. అయితే ఈరోజుసారి మళ్ళీ కోరేది ఒకటే, మళ్ళీ ఈ సంవత్సరం 18,000, 20,000 ఉంది మిర్చి అని చెప్పి అందరూ మళ్ళీ అటే వెళ్ళి మళ్ళీ అది వేస్తే మళ్ళీ లాస్ట్ ఇయర్ ఏమవుతుందో ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా అదే అవుతుంది. మీరు దాన్ని ఒకసారి గమనించుకొని ఎటు వెళ్తుంది మార్కెట్ ఏమిటి అని మీరు ఒకసారి గమనించుకొని చేయాల్సిన అవసరం. మోస్ట్ పద్ధతిలో పక్కన వాళ్ళు వేసారు మనం కూడా వేద్దాం, మనం వేసాం పక్కన వాళ్ళు ఎలా వేద్దాం అని చెప్పి ప్రయత్నిస్తే మళ్ళీ పోయిన సంవత్సరం ఏమవుతుందో అటువంటిదే రిపీట్ అవుతుంది. ముందే చెప్తా ఉన్నాం మీ అందరికి, కొద్దిగా డైవర్సిఫై చేసి కొద్దిగా వేసేదానికి ప్రయత్నించాలని చెప్పి. ఈ సంవత్సరం ఎవరైతే మిర్చి వేసారో మార్చి వేయండి. ఈసారి మొక్కజొన్న వేసారో ఎవరైతే ఉన్నారో దాన్ని మార్చి ఇంకో దానికి వేసేదానికి చూడండి. అలా మార్చేదానికి ప్రయత్నించండి, కానీ మళ్ళీ అదే ఇస్తే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంది. రైతులతో పాటు మహిళలకు అందించే పథకాల్ని వారు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కృతికా శుక్లా కోరారు. ప్రభుత్వాలు రైతులతో పాటు మహిళలకు వివిధ పథకాలు, స్వయం ఉపాధి రుణాలు అందిస్తున్నాయని, వాటిని గ్రామీణ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సూచించారు. డ్రోన్ల వినియోగంతో సాగుభారం తేలికవుతుందని, ముఖ్యంగా పురుగు మందుల పిచికారీ ఎంతో సులభమవుతుందని తెలిపారు. రైతులు యాంత్రీకరణ పరికరాలతో సాగును తేలిగ్గా చేయవచ్చన్నారు. ఇక ఉద్యాన పంటలతో అధిక లాభాలు వస్తాయని, రైతులు వాటి సాగుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె హితవు పలికారు. ఈ కార్యక్రమంలో డిఏఓ జగ్గారావు, సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మండల అధ్యక్షులు బండారుపల్లి
సత్యనారాయణ, కామినేని సాయిబాబు, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, రైతు నాయకులు అంబటి సోంబాబు, గుర్రం నాగపూర్ణ చంద్రరావు, గట్టినేని రమేష్, గ్రామ నాయకులు గట్టినేని విజయసాయి, గట్టినేని సుమంత్, గోరెంట్ల కోటేశ్వరరావు, నందిగం నాగబాబు, నెల్లూరి రామారావు, టీడీపీ నాయకులు, కూటమి నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి కొంతమందికి పడలేదు, అలా కంప్లైంట్స్ వస్తే మళ్ళీ చెక్ చేసి ఫైల్ పంపించాము. ఈ గ్రామంలో కూడా కొంతమంది ఉండొచ్చు, జిల్లా వ్యాప్తంగా ఈ రకంగా ఉన్నాయి. ఈ రకంగా కొన్ని ఇష్యూస్ వస్తే మొత్తం మళ్ళీ చెక్ చేసుకొని పంపించాము. ఈసారి తప్పకుండా వాళ్ళకి వస్తుంది. గత 2 ఇన్స్టాల్మెంట్స్ కూడా ఏమేమి మిగిలిపోయినాయి అవి కూడా వాళ్ళు కలిపి ఇస్తారని చెప్పారు. ఇంకా ఏమైనా ఉంటే గ్రీవెన్సెస్ మీ వార్డులో స్వర్ణ గ్రామంలో సచివాలయంలో అక్కడ మీరు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి చెప్తే నమోదే చేసి పంపించేస్తారు. ముఖ్యంగా దీనికి ఎందుకు మీకు ఈ డబ్బు ఇస్తున్నామంటే వచ్చే ఖరీఫ్ సీజన్లో మీకు సీడ్ కొనాలంటే, ప్రిపేర్ ఏదో చేయాలంటే, పరికరాలకి అన్నిటికీ కనీసం వర్కింగ్ క్యాపిటల్గా అంటే రోజువారీ ఖర్చులకి ఇది పనికి వస్తుంది అని దాన్ని ఆలోచించేసి ఈ మార్చి నెలలో మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనికి వచ్చే ముందు ఇంకా 3 పొలాల తోట నేను ఎమ్మెల్యే గారు విజిట్ చేశాము. అక్కడ ఏం చూసాము, మిర్చి తోట, మొక్కజొన్న ఎక్కువ. ఈసారి మొక్కజొన్న అయితే మొత్తం జిల్లాలో గత సంవత్సరం 10,000 హెక్టర్ ఉంటే ఈసారి 40,000 హెక్టర్. మిర్చి వేసిన వాళ్ళందరూ మొక్కజొన్న వైపు వచ్చేసారు. గత సంవత్సరం మిర్చి వేసిన వాళ్ళు. కానీ వాళ్ళకి ఎంత వస్తుంది, ఎంత మీకు దీనిలో లాభాలు ఉన్నాయి అన్నీ అడిగితే బెస్ట్ లాభాలు ఎవరికి వస్తున్నాయి తెలుసా? ఉద్యాన పంటలు చేసిన వాళ్ళకి. మిర్చి దాంట్లో ఇంక్లూడ్ పెట్టకూడదు. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, కూరగాయలు, ఫ్రూట్స్, ఆయిల్ పామ్ ఎవరు చేస్తున్నారో వాళ్ళకి మంచి ఆదాయం వస్తుంది. ఈ కాన్స్టిట్యుయెన్సీలోనే చిరుమమిల కావచ్చు, మన నాదెండ్ల కావచ్చు, ఎడ్లపాడు వైపు చాలామంది దీని వైపు వచ్చేసారు. మనకి అనంతపూర్ జిల్లా రైతులని గోదావరి జిల్లా రైతులతో పోలిస్తే ఎవరికి ఎక్కువ ఆదాయం ఉన్నాయి మీరు అనుకుంటున్నారు? అనంతపూర్ జిల్లా నీళ్ళు ఉండదు, గోదావరిలో చాలా ఉంటుంది. అప్పుడు కూడా ఎవరికి ఆదాయం ఎక్కువ? అనంతపూర్ జిల్లా వారికి. ఎందుకంటే వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి ఉద్యాన పంట నేర్చుకొని పెద్దగా అక్కడి నుంచి బొప్పాయ కావచ్చు, డ్రాగన్ ఫ్రూట్ కావచ్చు, ఆయిల్ పామ్ కావచ్చు అన్నీ బయట పంపిస్తున్నారు. ఎక్స్పోర్ట్ వేరే దేశాలకి కూడా పంపిస్తున్నారు. చూస్తే రైతుల కోసం మన గౌరవనీయుల సీఎం గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అసలు చాలాసారి రివ్యూ కూడా పెట్టారు. డిస్ట్రిక్ట్ యంత్రాంగంతో, ఆఫీసర్స్తో మీరు ఏం చేస్తున్నారో దాని గురించి రైతులకి చెప్పాలి. ప్రతి ఊర్లో ఒక ఛాంపియన్ ఫార్మర్, ప్రోగ్రెసివ్ ఫార్మర్ ఉండాలి. అంటే ఎవరు ఎక్కువ విస్తీర్ణం స్థలం ఉన్న వాళ్ళు అన్ని వాళ్ళ పంటలు చూపించేసి మిగతా వాళ్ళకి గైడ్ చేయాలి. ప్రతి ఊర్లో ఒకరు ఉండాలి. మీ ఊర్లో కూడా మీరు ఒకరిని ఐడెంటిఫై చేయాలి. ఎవరు ఇది చూపించేసి, చూడు నేను ఇక్కడ నుంచి సీడ్ తీసుకున్నాను, ఇక్కడ నుంచి కల్టివేట్ చేశాను, దాని తర్వాత ఇక్కడ అమ్మాను, నాకు ఇంత ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఒకరు వచ్చి చెప్పారు. అదే రకంగా వేరే కమ్యూనిటీకి మీరందరూ ఐడెంటిఫై చేసి పెట్టుకోవాలి ఈ సంవత్సరం. చిలకలూరిపేట పట్టణంలోని అబ్బాస్ నగర్ లో మానవత్వమే పరమార్థంగా హుదా సొసైటీ చైర్మన్ పఠాన్ అబ్బాస్ ఖాన్ మరియు పఠాన్ తహా ఖాన్ ఆధ్వర్యంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కార్యక్రమాలు నిర్వహించారు. సుమారు 300 మంది పేద ముస్లిం కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా విరామం లేకుండా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం తమకు ఎంతో తృప్తినిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ ప్రముఖులు మాజీ కౌన్సిలర్ షేక్ బషీర్, లక్కీ రోడ్ లైన్ అధినేత ఈసూబ్, మాజీ కౌన్సిలర్ వేటపాలెం సుభాని మరియు అల్లిమియా హాజరై తమ దేశం మీదుగా పేదలకు బియ్యం అందజేశారు. ఇక నిరుపేదల ముఖాల్లో చిరునవ్వు చూడటమే పండుగ అసలైన అర్థమని అతిథులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ముస్లిం సోదరులు, స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు. अरे उधर बाजू का उसमें
ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా పేదలకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి సోదర సమానులు ఖుదా సొసైటీ అధ్యక్షులు అబ్బాస్ ఖాన్ గారిని అభినందిస్తూ, వారు ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి పనికొచ్చేటటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేసే ఆర్థిక శక్తిని మరియు ఆరోగ్య శక్తిని కూడా భగవంతుడు ఆయనకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి చిలకలపేట ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ అన్నారు. 2025-28 బార్ పాలసీ కింద కొత్త బార్ లైసెన్స్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పల్నాడు ఎక్సైజ్ సూపరింటెండెంట్ మణికంఠ శుక్రవారం తెలిపారు. నరసారావుపేట, చిలకలూరిపేట, పిడుగురాళ్ల, మాచర్ల మున్సిపాలిటీలలో మొత్తం 10 బార్లకు అనుమతి ఇచ్చినట్లుగా చెప్పారు. మార్చి 13 నుంచి 24 సాయంత్రం వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు. మార్చి 25న కలెక్టరేట్ లో లాటరీ ద్వారా ఎంపిక నిర్వహిస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా శుక్రవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ వద్దనున్న ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ బ్లాక్, ఐసీయూ, రక్తనిధి కేంద్రం, ఆర్ఓ ప్లాంట్ ను పరిశీలించారు. ఆసుపత్రిలో వ్యాధిగ్రస్తులు సహాయకులతో మాట్లాడారు. వ్యాధిగ్రస్తులకు ఒక సహాయకుడికి భోజనం తప్పనిసరిగా అందించాలన్నారు. ఏరియా ఆసుపత్రి విస్తరణకు సంబంధించిన నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణాల అనంతరం ఏరియా ఆసుపత్రిలో 200 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ ప్రసూన, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ షీట్లు పాయింట్ లేవు. ఇది ఎంఎస్ఐడిసి లేదు, మీకు ఎక్కడి నుంచి రావాలి? గుంటూరులో లేదా సార్? గుంటూరులో కూడా లేదు మేడం. వాళ్ళకి ఎక్కడి నుంచి రావాలి? వాళ్ళకి టెండర్ నుంచి మాకు కావాలి. ఎంఎస్ఐడిసి నుంచి రావాలి. అంతేగా డ్రగ్స్ టెండర్ ఎంఎస్ఐడిసి ఎన్ని కాలంలో డ్రగ్స్ లేదు? యాంటీబయాటిక్స్ 4 టైప్స్ ఆఫ్ లేవు మేడం. సిరప్స్ ఏమో 2 టైప్స్ ఆఫ్ సిరప్స్ లేవు మేడం. డ్రగ్స్ మామూలు టాబ్లెట్స్ వచ్చి ఒక 5 టైప్స్. ఎప్పటి నుంచి లేదు? అసలు రావట్లేదు మేడం. అంతకుముందు ఇచ్చే 2 డ్రగ్స్ రావట్లేదు. ఇప్పుడు రాకపోయినా కూడా ఇక్కడ పర్చేజ్ చేసుకోవడానికి లోకల్ పర్చేజ్ చేసుకుంటారు. కెమికల్ సీలింగ్ కూడా చేయాలి కదా, అది షీట్ అది పోస్ట్ ఆపరేటివ్ కదా, పోస్ట్ ఆపరేటివ్ 3 days ఉంటారు. బికాజ్ ఇది కూడా కారణం బ్లడ్ బ్యాంక్ ఎక్కడ పెట్టుకోవచ్చు? ఎంత ఆఫీసర్ ఉంటారు అసలు ఏ లగ్జరీ అసలు మీకు పేషెంట్స్ కోసం జాగలేదు, బ్లడ్ బ్యాంక్ కోసం జాగలేదు, ఆఫీస్కి మీరు అడుగుతున్నారు. ఆఫీస్ కావాలంటే ఖాతా అక్కడ పంపించండి. వాళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేయండి.
అది సరిపోదు 1000 రెండు తొమ్మిది ఇక్కడ ఇస్తున్నారా ఇస్తారా మీకు కార్డియాలజిస్ట్ క్యాటలాగ్ కాదుగా క్రిటికల్ కేర్ ఇది క్యాటలాగ్ కాదుగా క్రిటికల్ కేర్ దేనికి సార్ ఈ పెట్టిన ప్లేస్ లేక కొన్ని అక్కడ దేనికి వాడుకోవాలి వాళ్ళ ఓన్ అంటే 10 to 5 లో ఏదో టైం చేసుకుంటే బుధవారం డైలీ కదా ఇన్స్టలేషన్ చేశారు. ఇంకా మీడియా అసలు మీరు ట్రైనింగ్ తీసుకున్నారా ఈ కొత్త కొత్త ఎక్విప్మెంట్ అన్ని వాడుకోగలుగుతారా లేదా ఎంఎస్ఐడిసి అక్కడ గ్రూప్ లో పెట్టా వాడుకోవడం అంటే నెక్స్ట్ అది ఆర్డర్ పెట్టారు సగం వచ్చింది మరి వాట్సాప్ చేయడం కోడ్ ప్లాన్ చేస్తాం ఇస్తాం మీకు మీరు 10 లక్షలు కావాలి నేను చెప్పండి 10 లక్షలు ఓన్లీ మెడిసిన్స్ మీరు గైడ్ చేయాలండి ఏమేమి మెడిసిన్ ఇస్తారు లిస్ట్ ఏమేమి కావాలో కొనుక్కొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలు జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాలకు చేరాలంటే అటవీ శాఖ అనుమతులు వేగంగా అందించాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు అటవీ శాఖ అనుమతులు వివిధ శాఖల అభివృద్ధి పనులపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా పీఎం జన్మన్ జల జీవన్ మిషన్, పీఎం సూర్యఘర్ వంటి పథకాల అమలులో ఎటువంటి జాప్యం జరగకూడదంటూ స్పష్టం చేశారు. అటవీ శాఖ పరిధిలో ఉన్న పాత విద్యుత్ లైన్ల పునరుద్ధరణ, దేవాదాయ శాఖ పరిధిలోని రోడ్ల నిర్మాణం, టూరిజం అభివృద్ధి పనులకు సంబంధించి అటవీ, రెవెన్యూ మరియు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలోని గిరిజన తండాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వీటికి జత చేసి నిధుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వివిధ ప్రాజెక్టులకు అవసరమైన క్లియరెన్స్ లను ఆయా శాఖల అధికారులు ఒకరికొకరు సంప్రదించుకుంటూ సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, పల్నాడు జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణప్రియ, ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్, ఏపీ సిపిడిసిఎల్, ఆర్&బి, పిహెచ్ విభాగాల ఎస్ఈలు, ఈఈలు, రాష్ట్ర దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, జిల్లా టూరిజం ఆఫీసర్ కోటప్పకొండ, దైద, కొండవీడు, దేవరప్పాడు, దేవాలయాల కార్యనిర్వహణాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎఫ్ఆర్ఓ గారు ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇవ్వాలి కదా ఎవరు వచ్చారు పిఓఐటీడీ They have located almost 8 habitations. Out of the 8 habitations, apart from 1 or 2 habitations, the rest 6 habitations doesn't fall under the ambit of the forest dwellers in the habitations. The entire area of 15 hectares it has been with the people who are not given with any eligible title deeds except for 100 people as I have the claim here.
సో హ్యాబిటేషన్ హౌస్ కోడ్స్ ఇచ్చింది నా దగ్గర ఉన్న డేటా ప్రకారం 120 ఆర్డర్. వాటర్ సప్లైకి సంబంధించిన ఇష్యూలో ద్వారకాపురి అనే చెంచు కాలనీలో 7 టైటిల్ డీడ్స్ ఇచ్చాం మేడం. PO garu, please be very specific. We are spending lot of time going issue by issue to the concerned department. Don't come to DLC if you have any information lacking. That is not the work of DLC. You write them that you have this information missing or you have not given this data. They will give it to you. Write it to them. Have you kept it pending or rejected for want of data? No, madam. We have rejected, madam. For want of data? No, not for the want of data. The factual position, they are not falling in the RFR. We have rejected them. If you want us to address again the tribal welfare officer to ascertain whether they are falling under the RFR application, we will address it. No, I would recommend not to reject just because you don't have the information. We have already done it, madam. We have sent it. I would recommend not to do it in future, Krishna Priya. Just because you don't have the information. It's not information, ma'am. It has been ascertained that they're not falling under RFR. Then tell me that. Tell me that it is not falling. It's not falling, ma'am. That's what I. So you are saying that you cannot give this permission because it is not actually permissible as per the Forest Rights Act. Yes. Tell me that. Yes, ma'am. What is the stand of the department? పల్నాడు జిల్లాలో గృహ వినియోగదారుల అవసరాలకు సరిపడా ఎల్పీజీ సిలిండర్ల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఎటువంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను ఆసరాగా తీసుకుని ఎల్పీజీ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేయడం, అధిక ధరలకు విక్రయించడం వంటి బ్లాక్ మార్కెటింగ్ చర్యలు ఎవరైనా చేసినట్లయితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్యాస్ సరఫరాలో ఎటువంటి అక్రమ కార్యకలాపాలు జరగకుండా అధికారులు కఠినంగా పర్యవేక్షిస్తున్నారని, ప్రతి వినియోగదారునికి అవసరమైన గ్యాస్ సిలిండర్ అందేలా జిల్లా యంత్రాంగం మరియు ఆయిల్ కంపెనీలు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నాయని, జిల్లాలో గృహ ఎల్పీజీ గ్యాస్ సరఫరా ఎటువంటి కొరత లేకుండా కొనసాగుతోందన్నారు. జిల్లాలో పనిచేస్తున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారులకు నిరంతరంగా గ్యాస్ సిలిండర్ల సరఫరా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాయని, అలాగే డీలర్లు మరియు డెలివరీ వ్యవస్థ ద్వారా గ్యాస్ సిలిండర్ల పంపిణీ ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతోందన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఎల్పీజీ సరఫరా నిలిచిపోయిందని లేదా కొరత ఏర్పడిందని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమన్నారు. ఇక ఇటువంటి వదంతులు నమ్మి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వదంతుల ప్రభావంతో కొంతమంది వినియోగదారులు ముందుగానే పెద్ద ఎత్తున రీఫిల్ బుకింగ్లు చేయడం వల్ల కొన్ని చోట్ల తాత్కాలికంగా బుకింగ్ మరియు సరఫరాలో స్వల్ప ఆటంకాలు కలిగే ఆస్కారం కలదు. అయితే ఇది గ్యాస్ కొరత కారణంగా కాకుండా అకస్మాత్తుగా పెరిగిన బుకింగ్ కారణంగా మాత్రమే జరుగుతోంది. జిల్లా అంతటా ఎల్పీజీ గ్యాస్ సరఫరా సాధారణంగా కొనసాగుతున్నందున ప్రజలు ఎలాంటి ఆందోళనకు చెందాల్సిన అవసరం లేదని, ప్రజలు అపోహలు వదంతులు నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని విజ్ఞప్తి చేశారు. పల్నాడు జిల్లాలో 10th పరీక్షలకు సర్వం సిద్ధం చేశామని పల్నాడు విద్యాశాఖ అధికారి డీఈఓ రామారావు తెలిపారు. ఈ విషయంపై డీఈఓ మీడియాతో మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న 10వ తరగతి పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఇక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ పీవీజే రామారావు తెలిపారు. జిల్లాలో మొత్తం 128 సెంటర్లలో 26,515 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. ప్రతి సెంటర్లో ఇన్విజిలేటర్లు, స్క్వాడ్ ఆఫీసర్లు నియమించామని, విద్యుత్, పోలీస్, ఆర్టీసీ శాఖల సమన్వయంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి పల్నాడు జిల్లాలో 26,515 మంది విద్యార్థులు రేపు పరీక్షకు హాజరు కాబోతున్నారు. 128 సెంటర్స్ని మనము ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఐడెంటిఫై చేసి అక్కడ ఎగ్జామినేషన్స్ జరపబోతున్నాం. దానికి సంబంధించి అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేసి ఉన్నాం. సో ఈ 128 సెంటర్స్కి సంబంధించి 128 మంది చీఫ్ సూపరింటెండెంట్ని, 128 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని, అట్లాగే ఇన్విజిలేటర్స్ని, రూట్ ఆఫీసర్స్ని, స్క్వాడ్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. సో అట్లాగే గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్ అందరితో కూడా కోఆర్డినేషన్ మీటింగు కండక్ట్ చేయడం జరిగింది. సో దీనిలో
పోలీస్ అఫీషియల్స్కి సంబంధించి 128 సెంటర్స్లో కూడా మనకి ప్రతి సెంటర్లో పోలీస్ పర్సనల్ డిప్లాయ్ చేయడం జరిగింది. అట్లాగే స్క్వాడ్కి సంబంధించి పోలీస్ పర్సనల్స్ని తీసుకోవడం జరిగింది. అట్లాగే రెవెన్యూ అఫీషియల్స్కి సంబంధించి 128 సెంటర్స్లో కూడా సెంటర్కి 500 మీటర్ల దూరం వరకు 144 సెక్షను, అట్లాగే ఆ సెంటరు ఉన్న పరిసర ప్రాంతాల్లో, ఆ పట్టణంలో కానీ ఆ గ్రామంలో కానీ ఆ పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్స్ అన్నిటినీ కూడా ఉదయం 8 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా మూసి ఉంచవలసిందిగా గౌరవ కలెక్టర్ ద్వారా అందరూ తహసీల్దార్లకి మనకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళటం జరిగింది. సో అట్లాగే ఉదయం 8 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా కరెంటు ఇంటరప్షన్ లేకుండా మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళను కూడా చాలా సెంటర్లు గ్రామాల్లో కూడా ఉన్నాయి. సో ఆ గ్రామాలకి వెళ్ళే బస్సుల్ని రీషెడ్యూల్ చేసుకోవాల్సిందిగా కోరటం జరిగింది. అంటే ఆ గ్రామానికి నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని డొంక రోడ్లో సుమారు 50 సంవత్సరాలుగా గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు పొలం పనుల నిమిత్తం అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి చెట్టుకి ఉరివేసుకున్నట్లుగా గుర్తించామన్నారు. నాదెండ్ల పోలీసులకు సమాచారం అందజేశామన్నారు. చెట్టుకు ఉరివేసుకున్న వ్యక్తి యొక్క పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పల్నాడు జిల్లా నాదెండ్ల మండల పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ బాధ్యతలను ట్రైనీ ఐపీఎస్ జై నిరంజన్ శనివారం అధికారికంగా స్వీకరించారు. శిక్షణలో భాగంగా క్షేత్రస్థాయి పరిపాలన మరియు పోలీసింగ్ వ్యవస్థపై పట్టు సాధించేందుకు ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 26న జరిగే భద్రాచల శ్రీరామనవమి ఉత్సవంలో స్వామివారి తలంబ్రాల కోసం స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 11 క్వింటాల బియ్యం సేకరించారు. ఈ మేరకు శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో బియ్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా మండపం కమిటీ అధ్యక్షులు డాక్టర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ స్థానిక ఆర్యవైశ్య భక్తుల సహకారంతో ఈ బియ్యం సేకరించినట్లుగా తెలిపారు. వీటిని భద్రాచలం పంపుతున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ మండపం కార్యదర్శి చేవూరి కృష్ణమూర్తి, కనమర్లపూడి రమేష్, మహిళా కౌన్సిలర్లు ప్రమీల, కొత్త కుమార్తో పాటు రాచమల్లు, సూర్యారావు, కృష్ణుడు పలువురు పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలంలో స్వామివారి కళ్యాణానికి తలంబ్రాల బియ్యం కోసం 11 క్వింటాల బియ్యము శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ తరఫున అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మొన్న 8వ తారీఖు ఆదివారం పసుపు దంపు కార్యక్రమం నిర్వహించి 11 కేజీల పసుపు కొమ్ములు పసుపు దంచి చీరాల వారికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందించి వెనుదన్ని ఉన్నవాళ్ళు శ్రీ రఘురామ భక్త సేవా సమితి చీరాల వారికి మా ధన్యవాదాలు. అలానే ఈ కార్యక్రమానికి సహకారం అందించిన శ్రీ సీతారామ స్వామి దేవస్థానం చిలకలూరుపేట వారి కమిటీకి కూడా మా ధన్యవాదాలు. లయన్స్ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో శనివారం మురికిపూడిలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 10వ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధి నక్కా కోటేశ్వరమ్మ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు. ఇక ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పెరుమాల్ సురేష్, ఎక్కల రాజేష్, చుక్కా విన్సెంట్ పాల్, హాస్టల్ వార్డెన్ రాజబాబు తదితరులున్నారు.
త్వరలోనే 9 కోట్లతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్లు స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పట్టణంలోని 8వ వార్డులో శనివారం 16.20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లు ఆయన కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని గ్రామాల్లో తాగునీటి కోసం ప్రభుత్వం 18 కోట్లతో పాలనా అనుమతులు మంజూరు చేసిందని, పనిచేసే ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉంటే అభివృద్ధి, సంక్షేమం ఎలా జరుగుతాయో కూటమి ప్రభుత్వ పనితీరే పెద్ద ఉదాహరణ అని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, బీజేపీ నాయకులు జయరాం రెడ్డి, టీడీపీ నాయకులు మద్దిబోయిన శివ, అమర రమాదేవి తదితరులు పాల్గొన్నారు. పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వీరగంధం రామచంద్రరావు శుక్రవారం రాత్రి మరణించారు. పట్టణంలోని 6వ వార్డు ఎన్టీఆర్ కాలనీలోని వారి స్వగృహం నందు ఉంచిన పార్థివ దేహాన్ని స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.